వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం సాయి కృష్ణం వందే జగద్గురుం. ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం పరమానందమాధవం. చెప్పండి, ఫస్ట్ శ్లోకం ఎవరు చదవండి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గీతా మాహాత్మ్యం ధరోవాచ. ఓం భగవన్ పరమేశాన భక్తిరవ్యభిచారిణి ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో. వెరీ గుడ్. భూదేవత శ్రీ మహావిష్ణువును అడుగుతున్నది. ధరోవాచ, భూదేవి ఈ విధంగా అంటున్నదట. భగవన్, భగవంతుడా, భగవంతుడవైన ఓ శ్రీహరి, పరమేశాన, పరమేశ్వర, ప్రారబ్ధ వసులైనటువంటి నా బిడ్డలకు, ప్రారబ్ధ వివసులైనటువంటి నా జనులకు, నా బిడ్డలకి అస్ఖలితమైన పాదభక్తి మీ పాద పద్మాల మీద ఎలా కలుగుతుంది, ఎలా సంభవిస్తుంది, తద్వారా మోక్షం పొందేది ఎట్లా అని భూదేవత శ్రీహరిని ప్రార్థిస్తున్నది. మనమంతా తల్లికి బిడ్డలమే కదా. మన యోగక్షేమం కోరి శ్రీహరిని స్తుతిస్తున్నది భూదేవత. భక్తిరవ్యభిచారిణి, అవ్యభిచారిణి. వ్యభిచారిణి అంటే అక్రమమైన, అవ్యభిచారిణి అంటే సక్రమమైన భక్తి, నిరాటంకమైన భక్తి, అఖండమైన భక్తి, పరమ పవిత్రమైనటువంటి భక్తి పాద పద్మాల మీద, శ్రీహరి పాద పద్మాల మీద ఎలా కలుగుతుంది నా బిడ్డలకి. ఇక్కడ శ్రీహరి ఎవరు? మహావిష్ణువే కదా. మీ పాద పద్మాల మీద విశుద్ధ భక్తి నా బిడ్డలకు ఎలా సంభవిస్తుంది? ఎందుకంటే ప్రారబ్ధ వివసులై ఉంటారు. ప్రతి ఒక్కరం మనం ఇప్పుడు జీవిస్తున్న జీవన విధానం అనేది మనం తెచ్చుకున్న ప్రారబ్ధం మీద ఆధారపడి నడుస్తూ ఉంటుంది. మనము జీవనం సాగిస్తూ ఉన్నాం. కర్మ ఫలాలు అలా వచ్చి పడిపోతూ ఉంటాయి అంతే. తల వంచి అనుభవించడమే అంతే, ఏం చేయలేదు. ఒక యాక్సిడెంట్ కావచ్చు, ఒక గౌరవం కావచ్చు, ఒక అవమానం కావచ్చు, ఒక సన్మానం కావచ్చు, ఒక లాభం కావచ్చు, ఒక నష్టం కావచ్చు, శుభకరం కావచ్చు, అశుభకరం కావచ్చు, మృత్యువు కావచ్చు, ఏదైనా సరే, రోగాలు కావచ్చు, ఏదైనా సరే మనం అనుభవిస్తున్నామంటే ప్రారబ్ధం అనుభవిస్తున్నాం. మన సంచితంలో నుంచి ఎంత తెచ్చుకున్నామో ఈ జన్మకు కావాల్సినంత తెచ్చుకుని ఉంటాం. ఆ తెచ్చుకున్న దాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఆ సమయం రాగానే అది వచ్చి మీద పడుతుంది, అంటే మీద పడిపోతూ ఉంటుంది, అనుభవిస్తూ పోవాల్సిందే. దాన్ని కంట్రోల్ చేయడం ఎవరికి సాధ్యం కాదు. అలాంటి ప్రారబ్ధ వివసులైనటువంటి మానవులకు ఆ మాయలో పడిపోయింటారు అంతే. ఆ గర్భబంధాల్లో చిక్కుకుపోయి అట్లే వెళ్తూ ఉంటారు. గొర్రెలు ఏ విధంగా అయితే ఒకదాన్ని చూసుకుని తలగా ఉంచుకొని పోతా ఉంటాయి. అవి ఒకటిపై ట్రైన్ కింద పడి ఇది కూడా తల దూరుస్తుంది అంతే. వరుసగా పట్ట 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 అన్ని దూరిపోతాయి.
ఆ విధంగా 150-200 గొర్రెలు చచ్చిపోయినాయి ఈ మధ్యకాలంలో ట్రైన్ కింద పడి. గొర్రెలు, అందుకే వాటిని గొర్రెలు అంటారు. తమోగుణ జీవులు అవి. వాటిని తింటే తమోగుణం పెరగక సాత్విక గుణం పెరుగుతుందా? తెలివితేటలు పెరుగుతాయా? ఈ కోళ్ళు, మేకలు, గొర్రెలు తినేటువంటి వాళ్లకు అవి తమోగుణ జీవులు కదా. వాటిని భుజిస్తే వీళ్ళకు తమోగుణమే వస్తుంది తప్ప సాత్విక గుణమో దానికంటే కొద్దిగా తక్కువైనటువంటి రాజస గుణము వస్తుందా? వీళ్ళకి ఎలా వస్తుంది సత్వగుణము? చెప్పలేం కదా. 199% తమోగుణమే వస్తుంది. కాబట్టి తల్లిదండ్రుల ఆహారపు అలవాట్లు కూడాను పవిత్రంగా ఉండాలి, సాత్వికంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి, పునీతంగా ఉండాలి, ఆదర్శవంతంగా ఉండాలి. ఏ ప్రాణికి హాని కలిగించే విధంగా ఉండకూడదు. ఆ విధంగా ఈ యొక్క గుణాలు, ఈ ప్రారంధం అనేది మనల్ని ఒక గొర్రెలాగా చేసేస్తుందంటే అవి వచ్చి పడతా ఉంటాయి, అంతే అనుభవిస్తూ పోవాల్సిందే. అయితే అటువంటి మాయా ప్రభావితులైనటువంటి కర్మబంధాలకు చిక్కుకొని ఉన్నటువంటి కర్మ పాశాలలో తగులుకొని ఉన్నటువంటి ఈ మానవులు మీ పాద పద్మాల మీద విశుద్ధ భక్తిని ఎలా సాధించగలరు, ఎలా పొందగలరు? తద్వారా మోక్షం కలిగేది ఎట్లా స్వామి? అసాధ్యం కదా అని చెప్పేసి శ్రీమన్నారాయణుణ్ణి భూదేవత ప్రార్థిస్తున్నది. దానికి సమాధానంగా శ్రీ మహావిష్ణువు అంటున్నాడు. శ్రీ విష్ణురువాచ ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాసరతః సదా సముక్తః స సుఖీ లోకే కర్మణా నోపలిప్యతే కర్మణా నోపలిప్యతే. అప్పుడు భూదేవితో అంటున్నాడు శ్రీ మహావిష్ణువు, ఓ ధరాదేవి, ప్రారబ్ధం భుజ్యమానోపి, వాళ్ళు ప్రారబ్ధ వివసులైనప్పటికీ, ప్రారబ్ధ కర్మబంధాల్లో చిక్కుకొని ప్రవర్తిస్తున్నప్పటికీ, గీతాభ్యాసరత సదా, ఎల్లప్పుడూ సమయం దొరికినప్పుడల్లా, టైం ఉంటే చాలు, అనుకూలమైనప్పుడంతా కూడాను గీత అభ్యాసం, భగవద్గీతను అభ్యాసం చేయడమా, పఠనము చేయడమా, పారాయణం చేయడమా, నలుగురికి బోధించడమా, లేదా తాత్పర్య విచారణ చేయడమా, భగవద్గీత గురించి చర్చించడమా, అవలోకించడమా, ఈ విధంగా ఏదో విధమైనటువంటి కార్యం ఏమి చేస్తున్నా అది అభ్యాసం కిందకే వస్తుంది. కాబట్టి గీతాభ్యాస రత సదా, మనోరథులై ఉండాల. మనోరథులు అంటేమి? నిరంతరము మనోరథం అంటేమి? కోరిక, అదే ఇచ్ఛ, ఈప్సితం. నేను భగవద్గీత నేర్చుకోవాలి, భగవద్గీతను పరిపూర్ణంగా అవపోషణ పట్టేయాలి, భగవద్గీత మొత్తం నోటి నేర్చేసుకోవాలి, భగవద్గీతను ఎక్కడైతే అక్కడ చెప్పేటట్టుగా తయారు కావాలి, భగవద్గీత నలుగురు నేర్పించడానికో బోధించడానికో నాకు ఆ స్థాయి, ఆ స్తోమత, అర్హత నాకు రావాలి. దానికోసం నేను ఏమైనా సాధన చేసి తీరాలి. ఎంత సమయం ఉంటే అంత సమయంలోనైనా సాధన చేసి తీరాలి. సమయం దొరికితే వృధా కాని పను అనేటువంటిదే మనోరథం. గీతాభ్యాస రథ సదా. అటువంటి మనోరథముతో ఎవరైతే ఎల్లప్పుడూ నడవడిక కలిగి ఉంటారో, జీవిస్తూ ఉంటారో, తముక్త సుఖీ లోకే, ఈ లోకంలో ఉండంగానే వాళ్ళు ముక్తులని తెలుసుకో. కర్మబంధముల నుండి, సకల కర్మబంధముల నుండి విముక్తులని తెలుసుకో. అలాగే కర్మణ నోపలిప్యతే, అటువంటి వాళ్లకు కర్మలు కూడా అంటవు. అది ప్రారంధ కర్మ కూడా అంటకుండా పోతుంది. పెద్ద పెద్ద కష్టాలు కూడా చిన్నవైపోతాయి. ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు అయిపోయే చోట ఏదో కాలో చేయపోయి చిన్నదైపోతుంది సమస్య. కాలో చేయో విరగవలసిన చోట చిన్న గాయం అలా కోసుకొని పోయి రక్తం వచ్చి వెళ్ళిపోతుంది. అలా గాయమై రక్తం వచ్చే కర్మ ఉండే చోట టచ్ వెళ్ళిపోతాం. ఈ విధంగా చిన్నదైపోతుంది. పెద్ద కష్టం కూడా చిన్నదైపోతుంది. పెద్ద పెద్ద ప్రమాదాలు, ఆపదలు, అవమానాలు కూడా చిన్నవైపోతాయి.
గత జన్మల్లో చేసిన కర్మబంధాలు కూడా అంటాం. ఇంకా ఆగామి కర్మ ఉంచుకోరు, కావాలని కోరుకోరు. భగవద్గీత చదివే వాళ్ళు ఇంకా కర్మ బంధం కావాలని కోరుకోరు. చదవంగా బాగా అర్థం చేసుకున్నటువంటి భగవద్గీత భక్తులైనటువంటి వాళ్ళు కర్మబంధాలను పెంచి పోషించుకోరు, కర్మ ఫలాన్ని ఆశించుకోరు. అర్థమైంది కదా? ఆటోమేటిక్ గా నేను కర్మ చేస్తాను, అయితే నేను చేస్తున్నానని చేసేవాడు జ్ఞానే కాదు. గుర్తుపెట్టుకోండి, నేనే చేస్తున్నాను, నేనే చేయగలను అనుకునేవాడు వాడు జ్ఞానే కాదు. ఎవరైతే నేనేమీ చేయడం లేదు, ఆ సర్వేశ్వరుడు నా చేత చేయిస్తున్నాడు అని ఎవరైతే కర్మలను ఆచరిస్తాడో అటువంటి వాని చేత భగవంతుడు అద్భుత కార్యాలను చేయిస్తాడు. గుర్తుపెట్టుకోండి, నేను కేవలం నిమిత్త మాత్రమే, నా చేత ఏమీ కాదు. ఆ సర్వేశ్వరుడు నా చేత చేయిస్తున్నాడు తప్ప నేను నిమిత్త మాత్రమే. నేను ఏమీ చేయగల సమర్థుడను కాను, నేను సంపూర్ణంగా అసమర్థుడనే. 100% నేను ఒక అసమర్థుడను, తోలు బొమ్మను, మట్టి బొమ్మను, ఎందుకు కొరగాని తెలివితేటలు లేని దద్దమ్మను. నా చేత ఏమవుతుంది? నా బతుకెంత, నేనెంత, నా తెలివితేటలెంత, నా తాహత్తు ఎంత? సూక్ష్మ క్రిమి కీటకాదుల కంటే హీనమైన వాడను. ఆ సర్వేశ్వరుడే నా చేత సకల కార్యాలను నిర్వర్తిస్తున్నాడు. నేను కేవలం ఆయన చేతిలో కీలు బొమ్మను. ఆయన ఆడిస్తున్నాడు, నేను ఆడుతున్నాను. ఆయన చేయిస్తున్నాడు, నేను చేస్తున్నాను. ఆయన మాట్లాడిస్తున్నాడు, నేను మాట్లాడుతున్నాను. నా వల్ల ఏమీయూ కాదు అని ఎవరైతే భగవంతునికి శరణాగతితో తన జీవితాన్ని అర్పణ భావంతో సర్వస్వ శరణాగతుడై భగవంతునికి అర్పించుకుంటూ జీవనం సాగిస్తున్నాడో అటువంటి వాని చేతనే అద్భుత కార్యాలు నెరవేరుస్తాడు భగవంతుడు. ఎవరైతే నేనే దీనికి కర్తను, నేనే దీనికి క్రియ, ఈ కార్యానికి నేనే కర్తృత్వాన్ని నేనే మీద వేసుకొని చేస్తున్నాను, ఇది నా కర్తవ్యము అని ఎవరైతే భావించి ఈ కార్యానికి నేనే కారణము అని తలపోసి జీవనం సాగిస్తున్నారో అటువంటి వాళ్ళు జీవితంలో ఫెయిల్ అవుతుంటారు. భగవంతుడు వాళ్ళను తన చేతుల్లోకి తీసుకోడు, వాళ్ళ చేత మహత్కార్యాలను చేయించడానికి ఎంచుకోడు. ఇదే మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం. వాళ్ళు భగవద్గీత చదివే వాళ్ళు ఇదే గుర్తించాల్సింది. భగవద్గీత చదవని వాళ్లకు, భగవద్గీత చదివే వాళ్లకు ఈ ఒక్క చోట డిఫరెన్స్ కనపడుతుంది. సాధారణ పౌరులు నేనే చేస్తున్నాను అంటారు, కానీ భగవద్గీత భక్తులైనటువంటి వాళ్ళు నా చేత భగవంతుడు చేయిస్తున్నాడు అంటారు. ఇదే తేడా. ఆచరణలో పెట్టండి. పదే గుర్తు చేసుకుంటున్నాను. ఈ అజ్ఞానికి ఏమి చేతనవుతుంది 4 మంచి మాటలు చెప్పాలంటే అని తనకు తాను ప్రశ్నించుకోవాలి. ఈ అజ్ఞానికి ఏమి చేతనవుతుంది? పరోపకారం చేయాలంటే. నా వల్ల ఏదైనా పరోపకారం జరిగింది అంటే ఆ భగవంతుడు పోనీలే వీడు కొంత పుణ్యం కట్టుకొని అని చెప్పి కొద్దిగా రాలిస్తే దయను కరుణను, నా వల్ల ఇంత మాత్రం మంచి పని జరుగుతోంది అని యోచన చేసి అంకిత భావంతో భగవంతునికి విధేయులమై జీవిస్తే వాళ్ళు నిజంగా భగవద్గీత చదువుతున్న భక్తులు అవుతారు. అలా లేకపోతే భగవద్గీత చదువుతున్నప్పటికీ, అలా లేకపోతే
చదవని వాళ్లకు మనకు తేడా లేదు. అది మనం సాధించుకోవాలి. ఈశ్వరార్పణ బుద్ధితో పనులు చేస్తాడు భగవద్గీత చదివిన తర్వాత. తద్వారా అతనికి ఆగామి కర్మలు ఉండవు. ఇంకా అతనికి ఆగామి కర్మబంధాలు రావు. కర్మలు ఆచరిస్తాడు కానీ కోరికతో ఆచరించడు. కర్తృత్వ కర్మలు నిర్వర్తిస్తాడు. ఇది నా కర్తవ్యమే అనుకుంటూ చేస్తాడు కానీ లోపల ఏ కర్తవ్యమో అతనికి లేదు అని ఎరుకతో ఉంటాడు. తన స్వార్థం అందులో ఎంత మాత్రమో ఉండకుండానే కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాడు. సమాజ హితాన్ని దృష్టిలో పెట్టుకొని కర్మలు ఆచరిస్తాడు. సమాజ హిత చేస్తే అందులో ఏమాత్రము పేరు ప్రతిష్టలకు గాని లాభ నష్టాల ప్రసక్తి గాని తన సొంత లాభము కొంతైనను లేకుండా పరహితము కోసం భగవత్ ప్రీతి కోసమే కర్మలు ఆచరించేవాడే జ్ఞాని. అతడే భగవద్గీత చదువుతున్నందుకు సార్థకత సాధించినాడు అని మనం తెలుసుకోవాలి. ఆ విధంగా అతడు సకల కర్మబంధముల నుండి విడబడతాడు. గతంలో చేసిన కర్మలు, గత జన్మల్లో చేసిన కర్మలు భగవద్గీతలో చెప్పిన జ్ఞానము చేత భగవద్గీత భక్తుడైనటువంటి వాడు మొత్తము కడిగేసుకుంటాడు, ప్రక్షాళన చేసుకుంటాడు. గత జన్మలలో ఏమేమి చేసిందో, ఏమేమి జరిగిందో, ఏ కర్మబంధాలు చుట్టుకున్నాయో అవి పాపకర్మల, పుణ్యకర్మల, మిశ్రమ కర్మల, అవి ఏ కర్మలైనను కాని కాక నేను నిమిత్త మాత్రులను మాత్రమే. ఆ సర్వేశ్వరుని యొక్క మాయా ప్రభావము చేత నా వల్ల ఏమైనను దోషములో, ఏమైనను క్లేశములో, ఏమైనను కల్మషములో లభించి ఉంటే, కలిగి ఉంటే అవి అన్నీ ఆ సర్వేశ్వరుడే సరిదిద్దుకోవాలి. నేను నిమిత్త మాత్రుడను మాత్రమే. గతంలో నిమిత్త మాత్రుడనే, ఇప్పుడు నిమిత్త మాత్రుడని, ఇక భవిష్యత్తులో కూడా నేను నిమిత్త మాత్రుడని. అప్పుడు నడిపించింది ఆ పరమాత్ముడే, ఇప్పుడు నడిపిస్తున్నది పరమాత్ముడే, భవిష్యత్తులో నడిపించేది పరమాత్ముడే. సర్వం సహా చక్రవర్తి అయినటువంటి ఆ సర్వేశ్వరుని యొక్క చేతిలోని తోలుబొమ్మను మాత్రమే కదా నేను. స్వతః సిద్ధంగా నేను చేసి ఉంటే కదా కర్మబంధాలు నాకు వచ్చే. నేను కేవలము ఏమీ తెలియని, కల్మషము లేని, నిర్మలమైన ఆత్మస్వరూపాన్ని మాత్రమే. ఆత్మకు వికారాలు లేవు, ఎటువంటి వికారాలు తాకలేవు. అలాంటప్పుడు నాకు పాపపుణ్యాలు కూడా అంటావు. నేను సాక్షాత్తు పరమాత్మ యొక్క అంశమైనటువంటి ఆత్మను. ఇంకా చెబితే నేనే పరమాత్మను. నాకు పరమాత్మకు తేడా లేదు, ఆయనకు నాకు భేదము లేదు అనే స్థాయికి క్రమక్రమంగా భగవద్గీత భక్తులు ఎదుగుతారు. ఆ స్థితిలో నిలబడతారు. ఆ స్థితికి వచ్చినప్పుడు సకల కర్మబంధాలన్నీ పట్ట తెగి పడిపోతాయి. నిన్ను అంటడానికి తావు ఉండదు. నలినీదల మంభస, తామరాకు పైన నీటి బిందువుల వలె సకల కర్మలు కూడాను అంటకుండా ఉంటాయి. సముక్త ససుఖీలోకి కర్మనా లోపలిప్యతే. ఎటువంటి కర్మలు ఆగామి కర్మలు కావచ్చు, సంచిత కర్మలు కావచ్చు, ప్రారబ్ధ కర్మలు కావచ్చు,
ఇవి ఏవియు నోపలిప్యతే, అవి ఏమియు అతన్ని కించిత్ కూడా అంటాం. ఎవరికి? భగవద్గీత అభ్యాస తత్పరులు అని సాక్షాత్ శ్రీ మహావిష్ణువే చెప్తున్నాడు. ఆ దేవాది దేవుడైనటువంటి శ్రీ మహావిష్ణువు బోధ మన చెవులలో రింగ్ రింగ్ అని మ్రోగుతూ ఉండాలి. పదే పదే గుర్తు చేసుకుంటూ ఉండాలి. జ్ఞాపకం నందు ఉంచుకొని నిరహంకారులమై, నిర్వికారులమై, పరోపకార్యార్థమై, పరోపకార సద్గుణ సంపన్నులమై, భగవత్ ప్రీతి కోసమై, రాగద్వేషాలకు లోను కాక కర్మలను ఆచరిస్తూ పోవాలి. నా పరభేదము లేదు, నా అనేవాళ్ళు ఎవరు నాకు లేరు, ఉండరు కూడా, ఉన్నది కూడా తాత్కాలికంగా ఉంటారు. రుణానుబంధం ఉన్నంత వరకే ఉంటారు. లేరు అనను, నాకు ఒకరు తోడు ఉన్నారు అనను. తరస్థంగా ఉండే ప్రయత్నం చేస్తారు భగవద్భక్తులు. తామరాకు పైన నీటి బిందువు వలె చెప్తున్నాను కదా. కుటుంబ సభ్యులతో కలిసే ఉంటారు, ఎవరిని బాధ పెట్టరు, ఎవరి పైనను మమకారము పెంచుకోరు. ఈ జన్మలో వాళ్ళు ఈ రూపంగా వాళ్ళు ఒక బంధంతో దగ్గరయ్యారు. భర్తగానో, భార్యగానో, కొడుకుగానో, పుత్రునిగానో, కూతురుగానో, అత్తగానో, మామగానో, కుటుంబ సభ్యుల ఒక బంధంతో. గత జన్మలో ఎవరితో ఏ బంధాలు కలిగి ఉన్నాడో, మళ్ళీ జన్మలో ఎవరితో ఏ బంధం కలిగి ఉంటారో తెలుసుకుంటే కాపురం చేయడం కష్టమవుతుంది, సంసారం సాగడం కష్టమవుతుంది. ఇప్పుడు నేను ఒకరికి భర్తను, ఒకరికి భార్యను అనుకోవచ్చు, ఎవరికి వారు. గత జన్మలో ఎవరికి భర్త, ఎవరికి భార్య, ఒకరొకరు. భవిష్యత్తులో ఎవరికి భార్య అవుతారో, ఎవరికి భర్త అవుతారో, ఆడవాళ్ళుగానే జన్మిస్తారనేం లేదుగా, మగవాళ్ళుగానే జన్మిస్తారనేది లేదు కదా. ఈ జన్మలో ఆడవాళ్ళుగా పుట్టినటువంటి వాళ్ళు భర్త ఎక్కువ హింసిస్తూ ఉంటే ఆ హింసలకు లోనైనటువంటి ఆవిడ ఆ కక్షను పెంచుకొని చనిపోయిన తర్వాత మళ్ళీ జన్మలో తానే భర్తగా పుడుకుంది. ఎవడైతే హింసించినాడో వాడు భార్యగా పడతాడు. ఇప్పుడు పరిస్థితి బంతి ఎవరి కోట్లోకి వస్తుందంటే మళ్ళీ రివర్స్ అయిపోతుంది. గత జన్మలో ఎవరైతే బాగా హింసించబడ్డారో వాళ్ళు భర్త అయ్యి తర్వాత జన్మలో తోలులుస్తూ ఉంటాడు. ఇది కర్మబంధం. నా మొగుడు నన్ను కొడుతున్నాడు, నా మొగుడు నన్ను తిడుతున్నాడు, హింసిస్తున్నాడని 10 మందికి చెప్పుకుని ఏడ్చే పనిలే. గత జన్మలో నువ్వు తోలలిచినావు, అందుకే జన్మలో వాడు తోలలుస్తున్నాడు. దీని గురించి ఎక్కువ చర్చించాల్సిన అవసరం. ఈ విధంగా ఆడవాళ్ళు గాని మగవాళ్ళు గాని జన్మిస్తారనేం లేదు. కర్మబంధానుసారం జన్మిస్తారు. ఎవరి మీద ప్రేమ పెంచుకొని ఉంటే మళ్ళీ జన్మలో వాళ్ళతో రుణబంధం ఏర్పడుతుంది. ఎవరి మీద పెద్దగా ద్వేషం పెంచుకొని ఉన్నా గాని గాక వాళ్ళతోనే భార్యాభర్తల అనుబంధం కలగవచ్చు. శత్రుత్వాలుగా ఉండేటువంటి వాళ్ళు కూడా భార్యాభర్తలుగా పుడతారు. గత జన్మల్లో పరమ శత్రువులుగా ఉండేవాళ్ళు మళ్ళీ జన్మలో భార్యాభర్తలుగా పుట్టవచ్చు. ఇవన్నీ హిరోషి మొతోయామా అనేటువంటి జర్మనీ డాక్టర్ గారు, వాళ్ళు గొప్ప వైద్య శాస్త్రవేత్త, ఆధ్యాత్మిక శాస్త్రవేత్త మరియు యోగా గురు, కంప్యూటరైజ్డ్ సిస్టంతో కూడినటువంటి కంప్యూటర్కే యోగాని, వైద్య శాస్త్రాన్ని, అలాగే హిప్నాటిజం దాన్ని కూడా మిక్స్ చేసి షట్చక్రాలు ఉన్నాయి కదా, వాటిని కేంద్రీకరింపచేసి గత జన్మల్లోకి పంపించి గత జన్మల్లో ఎవరెవరు ఏం పని చేసే వాళ్ళు మొత్తం అదంతా టీవీలో చూపించేవాడు వాళ్ళకి. గత జన్మలో నువ్వు పలానా తప్పులు చేసావు, పలానా మిస్టేక్ చేసావు, పలానా పొరపాట్లు చేసావు, పలానా వాళ్ళకి ఇట్లా ప్రవర్తించావు, ఇలా నడుచుకున్నామని కూడా చూపిస్తారు ఆయన. హిప్నాటిజంతో, యోగాతో, వైద్య శాస్త్రంతో
కంప్యూటర్తో లింక్ చేసి అనుసంధానం చేసి ఏకంగా టీవీలో చూపిస్తాడు ఆయన, మొత్తం స్క్రీన్ పైన గత జన్మను చూపిస్తాడు, గత జన్మలో ఎలా ప్రవర్తించాడో చూపిస్తాడు ఆయన. హిరోషి మోతోయామా జర్మనీ డాక్టర్ ఆయన చెప్తాడు, వాళ్ళ అమ్మా నాన్నల గురించే చెప్తాడు. వాళ్ళిద్దరు అమ్మా నాన్నలు ఇద్దరు కూడాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ ప్రేమకు ఫలితంగా పుట్టినటువంటి వాడి హిరోషి మోతోయామా. అయితే ఎప్పుడు గొడవ పడతా ఉంటారు. నెలలో 1 రోజు 2 రోజులు వాళ్ళు కలుసుకుంటే ఇంకా మిగతా రోజులన్నీ విడిపోయే ఉంటారు. ఎప్పుడు కొట్టుకోవడమా తిట్టుకోవడమా, ఎప్పుడు తల్లిని దూషించడము, తల్లిని కొట్టడము, వైరుతో వేయడం, ఆమె కొట్టడం, ఆమె తిట్టడం, ఆమె దూషించడం, అదే జరుగుతుంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు. మా దగ్గర ఉంటే నువ్వు చెడిపోతావు అని చెప్పేసి దూరంగా ఒక వైద్య గురువు దగ్గరికి పోయి పంపించి యోగా గురువు దగ్గర చేర్పించి చదువు చెప్పిస్తారు. తల్లి చెప్పిస్తుంది. అతడు గొప్ప విద్యావేత్త అయిన తర్వాత ఈ హిప్నాటిజం అంతా నేర్చుకుని యోగా నేర్చుకుని యోగ సాధన ద్వారా చక్రాలను యాక్టివేట్ చేసుకున్నటువంటి భగవంతుని దర్శించినటువంటి మహాన్ గురువు ఆయన. వైద్య శాస్త్రాన్ని అవకాశం పట్టినటువంటి వాడు. వీటన్నిటిని మేళవించి ఒక అద్భుతమైనటువంటి సిస్టమ్ తయారు చేశాడు. సిస్టాన్ని దాని ద్వారా తల్లిదండ్రులు ఎందుకు కొట్లాడుతున్నారా అని చెప్పేసి ఒక ప్రత్యేకమైనటువంటి టేబుల్ ఉంటుంది. దానికి అన్ని పరికరాలు ఫిట్ చేయబడి ఉంటాయి. ఆ టేబుల్ మీద అతను పడుకోబెట్టేసి కొన్ని కనెక్షన్స్ ఇచ్చేస్తే చక్రాలకు, ఆ కనెక్షన్స్ ద్వారా హిప్నాటిజాన్ని ఉపయోగించి వాళ్ళ గత జన్మల స్మృతుల్లోకి పంపిస్తారు. అలా పంపిస్తే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఎవరా అనేసి వాళ్ళే చెప్పేస్తున్నారు. 2వ ప్రపంచ యుద్ధం చూడండి. 2వ ప్రపంచ యుద్ధంలో హిరోషిమా నాగసాకి పైన బాంబులు వేశారు, అణుబాంబులు. ఆ సందర్భంలో జర్మనీ దేశానికి చెందినటువంటి వాడు, జర్మనీ రాజు దగ్గర మంత్రిగా పనిచేసేటువంటి వాడు ఇతని అమ్మ. జపాన్ దేశపు విదేశీ రాయబారి అయినటువంటి వాడు వాళ్ళ నాన్న. జపాన్ దేశపు రాయబారి అయినటువంటి వాడు వాళ్ళ నాన్నగారు. జపాన్ దేశపు రాయబారి, విదేశీ రాయబారిగా ఉన్నటువంటి ఇతడు జర్మనీలో పనిచేస్తున్నాడు, విదేశీ రాయబారి. ఈ జర్మనీలో పనిచేస్తున్నటువంటి ఇతడు జర్మనీ రాజుతో దగ్గర సంబంధం ఏర్పాటు చేసుకున్నాడు. మంచి స్నేహితుడిగా తయారయ్యాడు. ఎలా అంటే జర్మనీ రాజు యొక్క వంటగదిలోకి కూడా పోయి మాట్లాడగలిగేంత చనువు తెచ్చుకున్నాడు. ఆ జర్మనీ రాజు దగ్గర మంత్రిగా పనిచేసేటువంటి వాడు ఇతని యొక్క తల్లి. అతడు స్నేహితుడిగా ఉంటూ జర్మనీ దేశపు రాజు గారి యొక్క రాజ్యం గురించి, రాజ్యాంగం గురించి, అన్ని రహస్యాల గురించి పరిపూర్ణంగా తెలుసుకున్నటువంటి వాడు ఆ విదేశీ రాయబారి. చాలా అంటే చనువు ఎక్కువ. అంత దగ్గర సంబంధంతో నడుచుకున్నటువంటి వాడు ఈ యుద్ధ సందర్భంలో వెనక్కి పిలిపించుకోవాల్సి వచ్చింది అతన్ని. దేశం జపాన్ దేశస్థులు, జపాన్ దేశం వాళ్ళు యుద్ధరీత్యా ఈ రాయబారిని, జర్మనీలో ఉన్నటువంటి ఇతన్ని వెనక్కి పిలిపించుకోవాల్సి వచ్చింది. ఉండకూడదు, యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి. అతడు అతి కష్టం మీద వెనక్కి పోవాల్సి వస్తుంది. ఆ ప్రేమ బంధం అంటే రాజుకు ఇతనికి ఉండేటువంటి స్నేహ బంధం చాలా ఆకర్షణీయంగా ఉంది, చాలా ఇష్టంగా ఉంది. స్నేహత్వం అనేది ఒక మంచి స్నేహితుల మధ్య కుదిరితే విడిపోవడం అనేది ప్రాణంతో సమానంగా ఉంటుంది, ప్రాణం పోతున్నంత బాధగా ఉంటుంది. అంత ప్రాణ స్నేహితులుగా ఉండేటువంటి వాళ్ళు వెళ్ళిపోతుంటే ఇద్దరికీ బాధగా ఉంది. కానీ రాజుకు విదేశీ రాయబారి అయినటువంటి అతనికి స్నేహబంధం ఉండొచ్చు గాక, కానీ మంత్రికి ఆ స్నేహబంధం లేదు కదా. ఈ మంత్రి ఏం చేశాడు,
రాజగృహంలో ప్రవేశించి రాజుగారి యొక్క రహస్యాలను, రాజ్యాంగం గురించి, రాజ్య పరిపాలన గురించి, ఎక్కడెక్కడ వీక్ పాయింట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ స్ట్రాంగ్నెస్ ఉంది, ఇవన్నీ మొత్తం తెలుసుకున్నవాడు విదేశీ రాయబారి. ఇతడు ఇలాగే వెళ్తే మన దేశ బలహీనతలన్నీ కూడాను వాళ్ళ దేశానికి తెలియజేస్తాడు. తెలియజేసినప్పుడు మన దేశం మీద దండయాత్రకు వచ్చే అవకాశం ఉంది. మన దేశము జపాన్ దేశస్థుల చేతుల్లోకి పోయే అవకాశం మనమే ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇన్ని రహస్యాలు తెలుసుకున్నటువంటి వాడు ప్రాణంతో వాళ్ళ దేశానికి పోకూడదు అని మంత్రి నిర్ణయం తీసుకున్నాడు. రాజుకు ఎటువంటి సంబంధము లేదు. రాజు మబ్బుగా ఉన్న మంత్రి యాక్టివ్గా ఉండాలి. అప్పుడే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. అది ప్రతి కుటుంబంలో అలాగే ఉంటుంది. నాన్న కాస్త మబ్బుగా ఉంటాడు, అమ్మే మేలుకొలుపుతూ ఉంటుంది. మా ఇంట్లో కథ చెప్తున్నా, నీ గురించి చెప్పట్లా. ఎవరింట్లో ఎట్లా ఉందో నాకు తెలియదు. మ్యాక్సిమం చాలా మంది ఇళ్లలో నాన్న కంటే అమ్మ తెలివిగా ఉంటుంది. అది నేను తెలుసుకున్న విషయం, నేను గమనించిన విషయం. నాన్న బయట తిరిగి తప్పులు చేస్తుంటాడు, పొరపాట్లు చేస్తుంటాడు, డబ్బులు వృధాగా ఖర్చు చేస్తూ ఉంటాడు. అమ్మ ఇంట్లోనే ఉండి బయట విషయాలు పెద్దగా తెలియకపోయినా, సమాజం నుంచి ఎక్కువ తెలియసుకోకపోయినా ఎంతో సమర్థవంతంగా తన భర్తను కంట్రోల్ చేస్తుంది, పిల్లల్ని కంట్రోల్ చేస్తుంది, ఇంటిని కంట్రోల్లో పెట్టుకుంటుంది, వంట సామాన్లను కంట్రోల్లో పెడుతుంది. ఎన్ని ఉన్నాయో వాటితోనే ఎంత రుచికరంగా వంట చేయాలో కూడా చాలా తెలివిగా వంట చేస్తుంది. నాన్న తరపున వచ్చిన బంధువులను బాగా చూసుకుంటుంది, నాన్న తరపున వచ్చినటువంటి స్నేహితులను బాగా చూసుకుంటుంది, అమ్మ తరపున వచ్చిన బంధువులను బాగా చూసుకుంటుంది, అమ్మ తరపు వచ్చిన స్నేహితుల్ని బాగా చూసుకుంటుంది, పిల్లల తరపు వచ్చిన బంధువుల్ని, పిల్లల తరపున వచ్చినటువంటి స్నేహితుల్ని బాగా చూసుకుంటుంది, అత్తామామల్ని బాగా చూసుకుంటుంది, వాళ్ళ తరపున వచ్చిన బంధువుల్ని బాగా చూసుకుంటుంది, అమ్మ నాన్నల వైపున వచ్చినటువంటి వాళ్ళ బంధువుల్ని బాగా చూసుకుంటుంది. పక్కింటులతో, ఎదురింటులతో, పైయింటులతో, కిందింటులతో అందరితోనూ సంబంధాలను సక్రమంగా నడిపిస్తుంది. ఎంత టాలెంట్ ఉంటే కీర్తి శ్రీర్వాక్ష నారీనాం సుభద్రల మీద ధృతి క్షమ అని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో 10వ అధ్యాయంలో చెప్పినట్లు ఆ స్త్రీలలో ఉండే ఓర్పు, నేర్పు, సహనము, శాంతము, జ్ఞప్తి, ధారణ ఇవన్నీ నా వల్లనే కలుగుచున్నాయని భగవంతుడు చెప్పినట్లుగా స్త్రీలలో భగవత్ శక్తి అనేది వికృతముగా ఉంటుంది. అందువల్ల స్త్రీలకు మన భారతదేశము దేవతలుగా ఆరాధిస్తున్నది, దేవతలుగా గౌరవిస్తున్నది. స్త్రీమూర్తికి ఒక భారతదేశంలో ఉన్నంత విలువ ఏ దేశంలో కూడా లేదు. ఇది గర్వించదగిన విషయం. స్త్రీమూర్తులు అంటే సాక్షాత్తు దేవతా స్వరూపాలుగా మన భారతదేశం విశ్వసిస్తుంది. పరమాత్ముడు ఎక్కువగా వాళ్ళలో నివసిస్తూ ఉంటాడు. 10వ అధ్యాయం నిదర్శనం. అమలలు కాదు, వాళ్ళు శక్తి స్వరూపాలు. ఎక్కడైతే స్త్రీలకు గౌరవం ఉంటుందో అక్కడ అన్ని విజయాలు సిద్ధిస్తాయి. ఆ విధంగా ప్రతి కుటుంబంలో కూడాను తల్లియే ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. కాబట్టి ఆడదే ఆధారం అన్నారు కాదంటారా? కార్యేషు దాసి కరణేషు మంత్రి కదా. ఆ విధంగా ఇంటిలో మంత్రి ఎవరు అంటే అమ్మనే. ఇల్లు అనే రాజ్యానికి కుటుంబ పెద్దగా రాజుగా నాన్న ఉన్న, మంత్రిగా అమ్మే ఉంటుంది. నాన్న సరిగా పట్టించుకోకపోయినా అమ్మ మాత్రం చాలా జాగరూకతతో సంసారం నిలబెట్టుకుంటూ వస్తుంది. అదేవిధంగా ఒక రాజ్యానికి రాజు వ్యసనాలతో సతమతం అవుతూ ఉన్న మంత్రి క్రమశిక్షణలో ఉండి చక్కబెడుతూ ఉండాలి. అందుకే రాజు కంటే గొప్ప పాత్ర మంత్రిదే. మన దేశం కూడా చూడండి, రాజు ఎవరు అంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్మునా. కానీ కార్యనిర్వహణాధికారిగా మాత్రమే ఉంటారు వాళ్ళు. ప్రతిదీ సలహాలు, సూచనలు ఆమె ఇవ్వాల్సిందే, ఆమె దగ్గర పోతూ ఉంటాయి. కానీ ప్రధాన నిర్ణయాలన్నీ ప్రధానమంత్రి దగ్గరే ఉంటాయి.
ప్రధానమంత్రి ఆదేశాలే సాగుతాయి. మంత్రిమండలి చేసినటువంటి నిర్ణయం రాష్ట్రపతికి పంపిస్తారు ఆమోదం కోసం. ఆమోదం తప్పనిసరిగా చేయవలసింది, చేస్తుంది కూడా రాష్ట్రపతి స్థానంలో ఉండేటువంటి వాళ్ళు. ఈ విధంగా అధికారాలన్నీ మంత్రికే ఉంటున్నాయి కదా. ఆ విధంగా ఇక్కడ ఈ జర్మనీ దేశపు రాజు స్నేహం కొద్దీ మత్తులో ఉన్నాడని తెలుసుకొని మన యొక్క రహస్యాలన్నీ వాడు తెలుసుకొని పోతున్నాడే అని ఇంగిత జ్ఞానం లేకుండా దండిగా స్వీట్లు, పదార్థాలు, వస్తువులు, వాహనాలు, ఇంకా కొన్ని గిఫ్ట్స్ అన్ని కూడా ఇచ్చేసేసి సాగనంపుతున్నాడు బాధతో. కానీ మంత్రికి అది నచ్చలేదు. వాడన్నీ తెలుసుకొని పోతున్నాడు, మన దేశానికి ముప్పు కలిగిస్తాడని చెప్పేసి ఈ మంత్రి ఏం చేశాడు, ఆ ముందు రోజు రాత్రి విందుకు రమ్మని చెప్పి విందులో విషం కలిపి పెట్టాడు ఆ విదేశీ రాయబారికి, జపాన్ రాయబారికి. విందులో విషం పెట్టేస్తే ఆ విషంతో కూడినటువంటి ఆహారాన్ని తిని అది ప్రభావం చూపడం వల్ల రక్తం కక్కుంటూ అతడు చాలా బాధను అనుభవిస్తూ, నాకెందుకు ఇటువంటి శిక్ష వేస్తున్నావు, నేనేమి చేశానని, నా తప్పు ఏముందని నన్ను ఈ విధంగా చంపేస్తున్నావు విషం పెట్టి అని చెప్పేసి ఎంతో బాధతో దీనంగా చూస్తూ ఇలగిలా తన్నుకొని చనిపోయాడు. ఆ మంత్రికి తర్వాత అనిపించింది, ఇతడు చేసినటువంటి అంటే నేను చాలా తప్పు చేశానేమో, నేను అనుమానించానేమో, అనవసరంగా ఊహించుకొని ఈ విధంగా చేశానేమో అనేటువంటి ఆత్మన్యూనతా భావంలో పడిపోయాడు. ఆత్మ విమర్శలో పడిపోయి ఇతను నేను మీ దేశాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను చనిపోతూ చెప్తున్నాడు. ఇతడు మీ దేశానికి మా దేశానికి మధ్య వారధిగా ఉండి సత్సంబంధాన్ని నెలకొల్పే ప్రయత్నంతో నేను వెళ్తూ ఉన్నాను. మీ రహస్యాలను బట్టుబయలు చేయాలని ఏ కోశాన లేదు. ప్రాణంతో సమానంగా ఉండే రాజుకు నేను ప్రాణమైనా ఇవ్వాలనుకున్నాను తప్ప రహస్యాలను బట్టబయలు చేయాలనే ఉద్దేశం ఏ కోశాన లేదు. భగవంతుని సాక్షిగా చెబుతున్నాను. కానీ నన్ను అర్థం చేసుకోకుండా నా ప్రాణాలు తీస్తున్నావు కదా అనే దీన స్థితిలో బాధపడుతూ ఎంతో చింతాక్రాంతుడై దుఃఖతప్తుడై గిలగిలలాడుతూ చనిపోతూ ఉంటే ఇటువంటి ఇంత మంచి భావాలతో ఉన్నటువంటి విదేశీ రాయబారిని నేనే అనవసరంగా అపార్థం చేసుకుని చంపేశానే అనే భావానికి లోనయ్యి, ఆత్మన్యూనతా భావానికి లోనయ్యి తాను కూడా ఎక్కువ కాలం జీవించలేకపోయాడు. అతడే ఎప్పుడు నిరంతరం గుర్తుకొస్తూ అతని చంపేశాను కదా అనేటువంటి బాధ నిరంతరం అతనికి గురయ్యి తిండి మీద ఆశ లేక, నిద్ర లేక, తన్ను తాను నిందించుకుంటూ తాను చనిపోయే విధంగా చేసుకున్నాడు. తాను కొంతకాలానికి మరణించినాడు. ఆ విధంగా మరణించిన వాళ్ళిద్దరే తర్వాత జన్మలో ఈ హిరోషి మొతోయామా యొక్క తల్లిదండ్రులుగా జన్మించినారు. విషం పెట్టినటువంటి వాడు మంత్రియే తల్లిగా, విషం తిని చనిపోయినటువంటి రాయబారియే తండ్రిగా జన్మించినారు. అదంతా కూడాను ఆ ప్రత్యేకమైనటువంటి బెడ్ టేబుల్ పైన పడుకోబెట్టేసి అన్ని కనెక్షన్లు ఇచ్చి షట్చక్రాలకు కనెక్ట్ చేసి చూపిస్తే, హిప్నాటిజం గత జన్మల్లో పంపిస్తే గత జన్మల్లో వాళ్ళిద్దరి యొక్క సంభాషణ అంతా కూడాను స్క్రీన్ మీద చూపిస్తోంది ఆయన సిస్టంలో. అది వాళ్ళిద్దరూ చూస్తారు. తల్లిదండ్రులు ఇద్దరిని కూర్చోబెట్టి చేశాడు. అది వాళ్ళని ఒప్పించాలని చాలా కష్టపడ్డాడు. ఒప్పుకోరు ఒకరికొకరు. అక్కడ కూర్చోబెట్టి చూపించడానికి, టెస్ట్ చేయడానికి, పరీక్షలు చేయడానికి ఒప్పుకోలేదు వాళ్ళు. అది కష్టం మీద ఒప్పించి చూపిస్తాడు. అదంతా రికార్డ్ చేశాడు. రికార్డ్ చేసి వాళ్ళకి వినిపించినాడు, సినిమా చూపించినాడు. గత జన్మలో వాళ్ళ యొక్క జీవితం ఒక సినిమాలాగా చూపించేశాడు. అప్పుడు ఒకరికొకరు చూసుకున్నారు. విషయం అర్థమైంది. ఎందుకు ఈ విధంగా ఒకరి మీద ఒకరికి ప్రేమించి పెళ్లి చేసుకుని కూడాను ఒకరంటే ఒకరికి కోపము, ద్వేషము, పగ, చంపుకోవాలా, కొట్టుకోవాలా, తిట్టుకోవాలా అనేటువంటి స్థితి ఎందుకు వస్తోంది?
ఏమిటి కారణమని వాళ్ళకి దాదాపు పెళ్ళైన 25-30 సంవత్సరాల వరకు తెలియరాలేదు. ఇతడు పెద్దవాడైన తర్వాత ఇతడు తన యొక్క మేధాశక్తితో వాళ్ళకి తెలియచెప్పి వాళ్ళిద్దరిని సపరేట్ గా ఉంచి కొన్ని యోగా పద్ధతులు నేర్పించి కొన్ని మంత్రాలు కూడా వాళ్ళకిద్దరికి ఉపదేశించి సాధన చేయమని తెలియచేస్తాడు. ఆ సాధన సంపత్తి ప్రభావం చేత గజమ కర్మబంధం అంతా కూడాను, ఆ దోషమంతా కూడాను, ఆ పాపమంతగాను తొలగిపోతుంది. కొంతకాలానికి తొలగిపోయిన తర్వాత ఒకరి మీద ఒకరికి ఉండేటువంటి ఆ ద్వేష భావాలను నశించిపోయాయి, కర్మబంధాలు తెగిపోయినాయి. వాళ్ళిద్దరి మధ్యంగా ప్రేమ అంకురిస్తున్నది, నిజమైన ప్రేమ. ఒకరి మీద ఒకరికి ప్రేమ, అభిమానం, ఇష్టం, గౌరవం ఇవి పెరుగుతున్నాయి. ఇంకా ఆ స్థితిలో వాళ్ళిద్దరికి కూడాను స్వతహ సిద్ధంగా ప్రాణోత్క్రమణ జరుగుతుంది, అంటే మరణం సంభవిస్తుంది. ఎందుకు మరణం సంభవిస్తుంది అంటే కర్మబంధం పూర్తయిపోయింది కాబట్టి. ఆధ్యాత్మిక గురువు కావడం వల్ల తల్లిదండ్రులకు మంత్రోపదేశం చేసి మోక్ష మార్గాన్ని చూపించినాడు హిరోషి మోతోయామా. లేదంటే జన్మ జన్మాలుగా కర్మబంధం పెరుగుతూ పోయేది. బాబా చరిత్రలో వస్తుంది కదా, చెన్నబసప్ప, ఇంకొకరెవరు వీరభద్రప్ప కథ. వీరభద్రప్ప చెన్నబసప్ప కథ అని వస్తుంది. ఆ కథలో కూడాను వీళ్ళిద్దరూ కూడాను గజన్మలో దుబికి అనేటువంటి ఒక పేదరాలు, ఒకరేమో పూజారి. వాళ్ళిద్దరు మళ్ళా జన్మలో ద్వేషించుకొని మనుషులుగా జన్మించిన అప్పుడు ఇద్దరు కూడాను ద్వేషించుకుంటూనే చనిపోతారు. మళ్ళీ జన్మలో కప్ప పాముగా జన్మిస్తారు. పాము కప్పల ఇద్దరు కూడాను చెప్పుకునే స్థితిలో సాయిబాబా వారు ఆ కర్మబంధాన్ని తన సత్కాతో తొలగించి వేసి ఇద్దరిని విముక్తి చేస్తాడు. ఒక గొప్ప సద్గురువు తోడైతేనే కర్మబంధాలు అనేటివి పటపటా తెగిపోతాయి తప్ప అంత సులభంగా తెగవు. జన్మాలుగా అవి కొనసాగుతూనే ఉంటాయి కర్మబంధాలు అనేటువంటి. కాబట్టి ఈ భగవద్గీతను మనము చదువుతుండడం వల్ల భగవద్గీతే మనకు గురువై జ్ఞానాన్ని ప్రబోధిస్తుంది. భగవద్గీతే ఒక మార్గదర్శి. భగవద్గీతే మనకు సరైన పథాన్ని చూపిస్తుంది. ఇదే మనకు మొదటి గురువు. అలాగే బోధించేటువంటి వారిని గురువుగా స్వీకరిస్తే, భగవద్గీతని డైరెక్ట్ గా చదివితే కొన్ని సరైన పథములో సరైన కోణంలో మనము అవగాహన చేసుకోలేము. మన అనుభవానికి చాలా వస్తుంది మన అనుభవం. అందువల్ల భగవద్గీతను యథాతథంగా చదవడం ఒక ఎత్తు అయితే, అంతరార్థాలు తెలుసుకోవడం మరొక ఎత్తు. మనకు బయటి కనపడే అర్థం ఒకటి ఉంటుంది, అంతరంగికంగా ఇంకొక అర్థం ఉంటుంది. అది గురువు ద్వారా, తెలిసినటువంటి గురువుల ద్వారా తెలుసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే భగవద్గీత శాస్త్రాన్ని, అలాగే గురువు యొక్క ఆశీర్వాదాన్ని లేదా గురువు యొక్క అనుభవాన్ని కూడాను మేళవించి మనం నిర్ణయాలు తీసుకోవాలా. ఒకవైపు భగవద్గీత శాస్త్రాన్ని, ఒకవైపు గురువును, ఇద్దరిని పెట్టుకొని బ్యాలెన్స్డ్ గా జీవితాన్ని ముందుకు సాగిస్తే మోక్షపు దారి కరెక్ట్ గా క్రమశిక్షణతో సక్రమంగా లక్ష్యాన్ని చేరుస్తుందని తెలియచేస్తూ, ఎటువంటి కర్మబంధాలు కూడా భగవద్గీత చదివే వాళ్ళకు అంతవని సాక్షాత్ శ్రీ మహావిష్ణువే బోధిస్తున్నారని తెలియచేస్తూ, ప్రతిరోజు సమయం దొరికిందంటే భగవద్గీత అణువణువున ఇంకిపోయేటట్లుగా, కణమున భగవద్గీత ఇంకిపోయేటట్లుగా మనం భగవద్గీతను అభ్యాసం చేయాలి అని తెలియచేస్తూ, ఈ 4 మాటలు నోట పలికించినటువంటి ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చరణార విందములకు పుష్పాలుగా సమర్పిస్తూ మనకందరికీ
ఆ సర్వేశ్వరుడైనటువంటి భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణ ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలను భోగ భాగ్యాలను స్త్రీ సంపదలను ధర్మార్థకమ మోక్షాలను త్రికరణ శుద్ధిని త్రిగుణాతీత స్థితిని స్థిత ప్రజ్ఞతను విశాలమైన హృదయాన్ని ప్రశాంతన జీవితాన్ని లోక కళ్యాణకారక బుద్ధిని ఈశ్వరార్పణ బుద్ధిని అనుగ్రహించి మనలందరినీ కూడా లోకక్షేమం కోసం పనిముట్టుగా సద్వినియోగం చేసుకోవాలని మనసా వాచ కర్మణ ప్రార్థిస్తూ ఇంతటితో ముక్తాన్ని చేస్తాను. హరి ఓం. హరే కృష్ణ గురువు గారండి.